హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం మనం. సో దానికోసం 1 కేజీ మటన్ ఫ్రెష్ది చూసుకొని, లేత మటన్ చూసుకొని తెచ్చుకోవాలి. దాన్ని నీట్గా 1కి 2 సార్లు కడుక్కోవాలి. సో ఒక 2-3 సార్లు కడుక్కున్న మటన్లో మన టేస్ట్కి తగ్గట్టు కారము, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి నీట్గా. ఈ వీడియో ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఇట్లా, మళ్ళీ సైడ్కి వస్తుంది కదా. వీడియో తీయడం, కారం వేసి బాగా పత్తి ముక్కకు కారం అండ్ సాల్ట్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఆ టేస్ట్ అనేది కలిపే దాంట్లోనే ఉంటుంది మంచిగా. సో కారం వేసి ఇలా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది ముక్కలకి. 1/2 అవర్ 1 అవర్ వదిలేస్తే మనం వేసిన సాల్ట్ అండ్ కారము మంచిగా ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సాల్ట్ వేసినాం కాబట్టి ముక్క కూడా కొంచెం జ్యూసీగా రెడీ అవుతుంది. సో ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత వండుకోవాలి మటన్. చూసారా, ఫైనల్గా మనం మొత్తం మిక్స్ చేసుకున్న మటన్ ఎట్లా ఉందో. సో దీన్ని ఒక 1 అవర్ అలా వదిలేయాలి. దీన్ని మ్యారినేషన్ చేయడం అంటారు. సో మటన్కి ఇప్పుడు మనం 1 అవర్ అయిపోయింది మ్యారినేట్ చేసి. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. సో దానికోసం కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో నూనె వేడైన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయాలి. వేసుకొని నీట్గా కలబెట్టుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మన ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు ముందే వేస్తే అది కొంచెం మాడిపోతుంది కాబట్టి అందుకని మనం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. మటన్ సో మటన్ వేసిన తర్వాత ఆయిల్లో మొత్తం మటన్ అంతా ఆయిల్ కలిసిపోయే వరకు నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-5 మినిట్స్ లేదా 2 నిమిషాలు కానీ మనం కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు 5 మినిట్స్లో ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, అల్లం యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసుకొని పసుపు అల్లం మంచిగా చికెన్ మటన్ పట్టే వరకు కలుపుకోవాలి. మనము పసుపు అండ్ అల్లం ముందే వేసుకోవచ్చు, కానీ ఈ మటన్ ఉడికే లోపు పసుపు అల్లం అనేది అడుగు పట్టేస్తుంది. అందుకని కొంచెం మటన్ ఉడికిన తర్వాత, కుక్ అయిన తర్వాత ఇప్పుడు వేసినాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా. మనకి టమాటాలు కూడా
కుక్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి, కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మటన్ కదా స్లోగా కుక్ అయితేనే ముక్క లోపల ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇట్లా మనం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు సో మనకు ఒక 5 విజిల్ తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం కచ్చా పెచ్చగా దంచి పెట్టుకున్న ఎలాచి, లవంగ, చెక్క ఇవన్నీ మసాలాలు మటన్లో వేయాలి. సో ఇది వేసుకోవాలి మసాలా. దీన్నే గరం మసాలా అని కూడా అంటారు. ఈ గరం మసాలా అనేది మనం ఓన్గా తయారు చేసుకున్నాం అనమాట ఇంట్లోనే. మనం ప్యాకెట్ వచ్చే గరం మసాలా అంత టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా ఉండదు కాబట్టి ఇంట్లో రెడీ చేసుకున్నాం. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం మనం మార్కెట్లో దొరికే మీట్ మసాలా, అదే మటన్ మసాలా అంటారు కదా, అది వేసుకోవాలి. సో మనకు మటన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇట్లా ఏమన్నా మటన్లో బొంకలు ఉంటాయి కదా, బొక్కలు, బోన్స్, అవి తీసి చూడండి. వాటి నుంచి మటన్ ఇలా సపరేట్ అయినట్టు కనిపించిందంటే మనకు మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. సో మనకు మటన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇట్లా ఏమన్నా మటన్లో బొంకలు ఉంటాయి కదా, బొక్కలు, బోన్స్, అవి తీసి చూడండి. వాటి నుంచి మటన్ ఇలా సపరేట్ అయినట్టు కనిపించిందంటే మనకు మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. సో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. వేసి ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దించేసుకోవాలి. సో ఫైనల్లీ మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కూడా కొట్టుకోండి. ప్లీజ్ కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. సో ఈరోజు మన లంచ్ వచ్చేసి మటన్ పలావ్ అనమాట. మటన్ కర్రీ పలావ్. చూడండి ఎంత బాగా ఉడికిందో మటన్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని తిని మాకు చెప్పండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ మై వీడియో.